హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ప్రచారంలో అనేక విధాలుగా చెప్పారు. 6 గ్యారంటీలు స్కీమ్ గురించి. 6 గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే నెక్స్ట్ డేనే ఒక గ్యారంటీని అమలు చేశారు. అదే 2 గ్యారంటీలు. 2 గ్యారంటీలు అమలు చేశారు. ఒకటి ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచితంగా ప్రయాణం. రెండోది ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపు. ఇంకా మిగతా గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలు ఉన్నాయి. 5 గ్యారంటీలకు సంబంధించి రేపు 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో ప్రజాపాలన పేరిట గ్రామ సదస్సులు నిర్వహించి అక్కడ కౌంటర్స్ పెట్టి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున పెట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులు 2 టీములుగా ఏర్పడి ఎండిఓ ఆధ్వర్యంలో ఒక టీము, ఎంపీడీ మన ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పడింది. ఆ టీములు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఏ గ్రామాలకి ఏ టీం వెళ్ళాలనేది మార్నింగ్ ఒక గ్రామం, మధ్యాహ్నం నుంచి ఇంకో గ్రామాన్ని సందర్శించి అక్కడున్న ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరించి అర్హుల్ని గుర్తించే ప్రక్రియని చేపట్టబోతున్నారు. ఆ దరఖాస్తుల కార్యక్రమంలో 25 నుంచి 6వ తారీఖు వరకు సమర్పించబోయే దరఖాస్తులను ముందుగానే ప్రజలకు అందజేస్తారు. అందజేసిన దరఖాస్తుల్ని వాళ్ళు నింపి అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తుల పైన తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 5 గ్యారంటీలకు 5 దరఖాస్తులు ఉంటాయా, లేకపోతే మొత్తానికి కలిపి ఒకటే దరఖాస్తు ఉంటుందా, ఒక కుటుంబంలో 2-3 అర్హులు ఉంటే ఏ విధంగా అప్లై చేయాలి, కుటుంబంలో అందరికీ అవకాశం ఇస్తారా అనేది పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. దానిపైన ఆందోళన చెందుతున్నారు ప్రజలు. దానిపైన మనం కొన్ని అనుమానాలని, వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన మేరకు దానికి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రారంభోత్సవం చేస్తారట ఈ అప్లికేషన్ని. మనకి అప్లికేషన్ ఆల్రెడీ వచ్చింది బయటికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని హెడ్డింగ్ పెట్టారు. దానికి సంబంధించి ప్రజాపాలన 28/12/2023 నుంచి 6వ తారీఖు జనవరి 2024 వరకు ప్రజాపాలన దరఖాస్తు. దీంట్లో ఏముంటాయంటే 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5 చేయూత పథకముల కొరకు. అంటే బ్రాకెట్లోనే పెట్టారు, దరఖాస్తుకు బ్రాకెట్లోనే ఏ అంశాలకు సంబంధించి ఏ బెనిఫిట్స్కి సంబంధించి ఇక్కడ ఈ దరఖాస్తు అంటే 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం. దీంట్లో మొదటగా ఫస్ట్ పేజీలో మొత్తం 3 పేజీలు ఉంది ఈ అప్లికేషను. ఫస్ట్ పేజీలో కుటుంబ వివరాలు. కుటుంబ వివరాలని దరఖాస్తుదారి ఇక్కడ సంఖ్య అని ఉంటుంది. ఆ సంఖ్య వాళ్ళే ఇస్తారు, ఆ దరఖాస్తు సంఖ్య. దరఖాస్తుదారు వివరాలు అని చెప్పి దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో. దరఖాస్తు కుటుంబ వివరాలంటే కుటుంబంలో ఉన్న అందరికీ దరఖాస్తులు ఉండవు. కుటుంబంలో ఉన్న దరఖాస్తు చేయడానికి ఒకళ్ళకి అవకాశం ఉంటుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీతో పాటు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఇందులో నమోదు చేయాలి. ఫస్ట్గా ఇంటి యజమాని పేరు రాయాలి. స్త్రీయా పురుషుడా అనేది టిక్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు వాళ్ళ యొక్క కేటగిరీ ఏదైతే దానికి టిక్ చేయాలి. తర్వాత పుట్టిన తేదీ నమోదు చేయాలి. పుట్టిన తేదీ లేని వాళ్ళు దాన్ని వదిలేసే అవకాశం ఉంది. వయసు రాసుకోవాలి. ఆధార్ నెంబరు ఏదైతే దరఖాస్తుదారు ఒక్కళ్ళే ఉంటారు, కుటుంబంలో ఒకళ్ళే దరఖాస్తుదారు, అదే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ దరఖాస్తుదారికి సంబంధించిన ఆధార్ నెంబర్ని ఇక్కడ నమోదు చేయాలి. వాళ్ళ రేషన్ కార్డు నెంబరు, ఫ్యామిలీ మొత్తానికి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది, ఆ రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతో పాటు మొబైల్ నెంబరు ఏదైతే వర్కింగ్లో ఉన్న నెంబరు ఫ్యామిలీలో ఒకళ్ళది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీది కావచ్చు, ఇంకోళ్ళది కావచ్చు, ఈ మొబైల్ నెంబరు మనం నమోదు చేస్తే ఆ మొబైల్కి మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వృత్తి వ్యవసాయం చేస్తారా, ప్రైవేటు ఉద్యోగమా, లేకపోతే వ్యవసాయ కూలియా, లేకపోతే ఇంకా కార్మికుల అనేది ఇక్కడ రాయాలి. 8వ ఐటెం. 9వ ఐటెంలో కుటుంబ సభ్యుల వివరాలు. ఈ మనం పైన రాసిన మొత్తం కూడా ఎవరైతే దరఖాస్తు చేస్తారో ఆ దరఖాస్తుదారికి సంబంధించిన వివరాలు. ఆ దరఖాస్తుదారు ఆధార్ నెంబరు, ఆ దరఖాస్తుదారు ఫోన్ నెంబరు, పుట్టిన తేదీ, స్త్రీయా పురుషుడా, ఆయన పేరు, ఆయన వివరాలు, ఎస్సీయా బీసీ ఎస్టీయా అనేది రాసిన తర్వాత, వృత్తి రాసిన తర్వాత కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే ఒక కుటుంబంలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు పిల్లలతోని. దాంట్లో దరఖాస్తు చేసేది ఆ కుటుంబ యజమాని, ఏదరు ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. మోస్ట్లీ ఉమెనే అప్లై చేస్తారు. అంటే మహాలక్ష్మి పథకంలో పెన్షన్ ఉంది, అదే గ్యాస్ సిలిండర్ ఉంది, గృహజ్యోతి ఉంది. కాబట్టి వాళ్ళ ఆ కుటుంబంలో మొదట వాళ్ళది దరఖాస్తుదారు చేసి, రెండో వాళ్ళది నెంబర్ 1 వేసి ఇక్కడ ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసి, భర్త ఏమవుతుందో దరఖాస్తుదారికి భర్త, భార్య, లేదా కొడుక, ఈ కూతురా అనేది రాయాలి. వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలి. ప్రతి వ్యక్తిది ఇక్కడ వ్యక్తి పేరు, ఆధార్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన పుట్టిన తేదీ, వాళ్ళు స్త్రీయా పురుషుడా, దరఖాస్తుదారుతో రిలేషన్ ఏంది, అంటే కుమారుడు కావచ్చు,
లేకపోతే కూతురు కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా తండ్రి కావచ్చు, ఇట్లా రాసుకుంటూ ఇది ఒక పేజీ. ఇది మొత్తం కూడా దరఖాస్తుదారునికి సంబంధించిన వివరాలు ఫస్ట్ పేజీలో కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు. నెక్స్ట్ పేజీలో చిరునామా, ఆ ఏ ఊరు, ఏ గ్రామ పంచాయతీ, ఏ మండలం, ఏ జిల్లా అనేది వాళ్ళ పోస్టల్కి సంబంధించిన అడ్రస్ మొత్తం రాయాలి. తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట. అవన్నీ ప్రైమరీగా దరఖాస్తుదారు కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఏముంటుందంటే అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. అభయస్థం గ్యారంటీలో 5 గ్యారంటీలు ఉంటాయి. 5 గ్యారంటీల్లో 5టికి ఒకటే దరఖాస్తు ఉంటుంది. ఒక్కొక్క అంశానికి అర్హులైన వాళ్ళు ఆ అంశం దగ్గర టిక్ చేయాలి. దీంట్లో అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. అన్నీ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ మహాలక్ష్మి పథకం ఉంటుంది. మహాలక్ష్మిలో మళ్ళీ సబ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కోసం. ఈ దరఖాస్తుదారు చేసేవాళ్ళు ప్రతి నెల ఆర్థిక సాయం 2500 కోసం చేస్తున్నారనుకో, మహిళ అయితే ఇక్కడ టిక్ చేయాలి, రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. ఇది ఇది ఈ స్కీమ్కి ఒకళ్ళు ఎలిజిబుల్ అయిపోయింది, అప్లై చేసినట్టే. ఈ టిక్ చేసేవారంటే ఈ స్కీమ్కి అప్లై చేసినట్టు. నెక్స్ట్ 500 రూపాయల గ్యాస్ సిలిండరు, దీనికి కూడా టిక్ చేస్తే దీనికి అప్లై చేసినట్టు. అంటే 2 అంశాలకి అప్లై చేసినట్టు మనం. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ అప్లై చేసేటప్పుడు కింద ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది, మన గ్యాస్ కనెక్షన్ నెంబర్ అది రాయాలి ఇక్కడ. ఆ గ్యాస్ ఏజెన్సీ పేరు రాయాలి, హెచ్పీనా, ఇండియనా, భారత, ఏదైతే అది. తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య సుమారుగా మీకు ఇప్పుడు ఒక అవగాహన ఉంటుంది కదా, ఒక సంవత్సరంలో 6, 9, 12 ఏదో వాడుతుంటారు కదా, ఆ సంఖ్య సుమారుగా ఫిక్స్డ్ ఏముండదు దాంట్లో. 6 అయితే 6, 12 అయితే 12, 8 అయితే ఏదో సుమారుగా ఎన్ని మీకు యూజ్ అవుతున్నాయి గతంలో మీకున్న అవగాహన బట్టి అక్కడ రాయాలి. అది అయిపోయింది. ఇది ఇక్కడతో మహాలక్ష్మి పథకం క్లోజ్. మహాలక్ష్మికి మీరు 2 టిక్లు పెడితే 2టికే ఎలిజిబుల్. ఒక 2500, ఇంకోటి గ్యాస్ సిలిండర్. మూడోది రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి రైతు అయితే రైతు దగ్గర టిక్ చేయాలి, కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర టిక్ చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ధరణికి సంబంధించి, ఆ పాస్ పుస్తకం నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే ఆ భూమికి సంబంధించి ఎంత విస్తీర్ణం ఉందనేది ఇక్కడ రాయాలి. సర్వే నెంబర్ కూడా అనడు, సర్వే నెంబర్లు చాలా ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 5, 6 నెంబర్లు ఉంటాయి. ఇక్కడ రాయలేరు కాబట్టి ఓన్లీ విస్తీర్ణం రాస్తే సరిపోద్ది. ఇక్కడ పాస్బుక్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ విస్తీర్ణం రాయాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే ప్రజలు చాలా ఆసక్తిగా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మాకు రైతు బంధు వస్తుంది, ఎకరానికి 10,000 చొప్పున గత 6 సంవత్సరాల నుంచి రైతు బంధు జమ అవుతుంది అకౌంట్లో. మళ్ళీ మేము అప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రభుత్వం దీనిపైన ఈరోజు క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ రైతులకి రైతు బంధు వస్తుంది. మీరు ఏదన్నా నిబంధనలు మార్చదలుచుకుంటే ఆ సాఫ్ట్వేర్ని తీసుకొని, ఆ రైతులలో వచ్చే రైతు బంధుకు సంబంధించిన సాఫ్ట్వేర్ తీసుకొని, ఆ రైతుల్లో ఒక 10 ఎకరాలకు 20 ఎకరాలు మీరు నిబంధన సడలింపు ఇవ్వదలుచుకుంటే, టారిఫ్ పెట్టదలుచుకుంటే, పరిమితి పెట్టాలనుకుంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు దాంట్లోనే మీరు కట్ చేసుకోవచ్చు. అక్కడ క్లియర్గా వాళ్ళు ఒక రైతుకి ఎంత విస్తీర్ణం భూమికి మనం రైతు బంధు వేస్తాం అనేది డేటా ఉంది. ఆ డేటాను వాడుకుంటే చాలామంది క్రౌడ్ తగ్గే అవకాశం ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తుదారులలో. దాన్నే వాడుకొని మీరు 15,000 చేయండి, 10,000ని. ఇప్పుడు ప్రతి రైతు మళ్ళా కౌంటర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి, అక్కడ అకౌంట్ బుక్లు అడగట్లేదు, పెద్ద కన్ఫ్యూజను ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి రైతు బంధు డేటాని వాడుకుంటే ఇక్కడ సగం మందిని క్రౌడ్ని తగ్గించే అవకాశం ఉంది. ఆ డేటాను వాడుకుంటే 10ని 15 చేయండి 1000. ఒకవేళ మీరు ఏదైనా ఎకరాలు పరిమితి పెడతా అంటే పెట్టుకోవచ్చు, అది దాంట్లో మీ దగ్గర డేటా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. కాబట్టి ఇది ఒకవేళ మరి దాని మీద ఏం క్లారిటీ ఇస్తారో తెలియదు. క్లారిటీ ఇవ్వకపోతే ఇది రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు, వాళ్ళ పాస్బుక్ నెంబరు, ఎన్ని ఎకరాల విస్తీర్ణం అనేది రాయాలి. దాంతో రైతు భరోసాలో ఒకటి అయిపోయింది. ఇంకోటి వ్యవసాయ కూలీలకు రైతు భరోసాలోనే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. వ్యవసాయం కూలీలు అంటే ఆ భూమి లేదు వాళ్ళకి, వ్యవసాయం మీదనే ఆధారపడతారు, కూలీ నాలికి పోయి, లేకపోతే 100 రోజుల పని ఉపాధి హామీ పథకం ఉంది, దాని ఎన్ఆర్ఐజిఎస్, దానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వ్యవసాయ కూలీకి ఏటా 12,000 అంటే టిక్ చేయాలి. ఇక్కడ టిక్ చేసిన వాళ్ళు ఇక్కడ రారు, ఎందుకంటే ఇక్కడ రైతు అని మనం కౌలు రైతు ఒప్పుకుంటున్నాం అంటే ఇక్కడ రాదు. ఈ అంశంలో వీళ్ళు ఎగ్జామ్షన్. ఇక్కడ ఎక్కడా లేని వాళ్ళు ఇక్కడ రాయాలి. టిక్ చేస్తే ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉండాలి. మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి నరేగా ఉంటుంది కదా, ఎన్ఆర్ఈజిఎస్ సంబంధించి ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు వాళ్ళు, జాబ్ కార్డ్ అని. ఆ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి. ఆ కార్డు నెంబర్ రాస్తే ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది అక్కడతో రైతు భరోసాకు సంబంధించి అయిపోయింది. రైతు భరోసాలో రైతులు, కౌలు రైతులు, భూమి లేని నిరుపేదలు 3 వస్తారు. అది అక్కడతో అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం మూడోది. ఇది 1, 2 అయింది. మూడోది ఇది, మూడో హామీ. ఇల్లు లేని అర్హుల అయిన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కొరకు
ఇల్లు లేని ఎవరైనా లబ్ధిదారుడు ఉంటే ఆయనకి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలంటే టిక్ చేయాలి. ఇవన్నీ చేసినా ఇది చేయొచ్చు, మళ్ళీ కంటిన్యూషన్గా చేసుకుంటూ రావచ్చు అనమాట. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 గజాలు చదరపు గజాలు ఇంటి స్థలము ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయాలి. అమరవీరుల కుటుంబంలో ఎవరైనా చేయొచ్చు. అమరవీరుడు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు టిక్ చేయాలి. అమరవీరుడు పేరు రాయాలి. అమరులైన సంవత్సరం, ఏ సంవత్సరంలో చనిపోయిండు ఉద్యమంలో, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది కదా, అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ వేయాలి. డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఇవన్నీ వేస్తే అమరవీరుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? పాల్గొంటే అవును, లేదంటే లేదు. ఒకవేళ పాల్గొని ఉంటే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, అప్పుడులో కేసులు అవి ఉంటాయి కదా, ఆ కేసు నెంబర్ వేయాలి, ఎఫ్ఐఆర్ నెంబర్. ఒకవేళ జైలుకి వెళ్ళిన చోట వెళ్ళించో వాటి వివరాలు, జైలు పేరు, ఏ జైలుకి వెళ్ళారు, జిల్లా జైలా, సబ్ జైలా, ఆ జైలు పేరు, ఆ జైలు ఉన్న ఊరు పేరు అది రాయాలి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే అది. శిక్ష సంబంధిత వివరాలు, అంటే ఏ శిక్ష ఎంత, 1 సంవత్సరం పడదా, 6 నెలలు పడదా, 3 నెలలు పడదా అనేది ఆ వివరాలు కూడా రాయాలి. ఇక్కడతోని 3 హామీలు అయిపోయినాయి. ఒకటి మహాలక్ష్మి పథకం, రెండోది రైతు భరోసా, మూడోది ఇంధనం ఇళ్ళు, నాలుగోది గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగానే పోతుంది. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే దాదాపు 90% మంది దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వినియోగించుకునే లబ్ధిదారులకి ఉచిత బిల్లు కట్టేది లేకుండా సరఫరా చేస్తామని చెప్పారు. దాంట్లో దాదాపు 80% మంది వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కుటుంబానికి నెలసరి గృహ విద్యుత్ వినియోగం సంబంధించి రాయమన్నాడు. అంటే 0 నుంచి 100 యూనిట్లు వస్తుందా మీకు బిల్లు, అంటే గతంలో మీకు ఈ ఇయర్ నుంచో 2 నెలల నుంచి వచ్చేదాన్ని బట్టి రాయాలన్నాడు. 100 యూనిట్ల లోపు అయితే కట్టికి చేయాలి, 100 నుంచి 200 అయితే కట్టికి చేయాలి, 200 పైన అయితే కట్టికి చేయాలి. మోస్ట్లీ ఈ రెండే చేస్తారు, ఎందుకంటే 200 లోపు వాళ్ళకి అర్హులు కాబట్టి వాళ్ళే దరఖాస్తు చేస్తారు కాబట్టి 0 నుంచి 100 వరకే మీ కన్జంప్షన్ ఉందనుకో, గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి అది రాయాలి. ఈ 100 నుంచి 200 ఉండేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఇది టిక్ చేయాలి. ఇది చేస్తే ఇది అవసరంలే, ఇది చేస్తే ఇది అవసరంలే. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్, మీటర్ నెంబర్ రాయాలి. ఇందాక గ్యాస్ కనెక్షన్ దగ్గర గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఎట్లా రాసినాం, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ ఉంటుంది, ఆ సర్వీస్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. దీంతో 4వది అయిపోయింది. 5వది లాస్ట్గా చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు వితంతువులకి, అదేవిధంగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో హ్యాండిక్యాప్స్కి 6,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఈ 2కు సంబంధించి అప్లై చేయడానికి ఇక్కడ క్రింది వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ చాలా స్పష్టంగా బ్రాకెట్లో ఇచ్చారు, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. ఇదే ఇందాక మనం రైతు బంధు విషయంలో అనుకుంది, రైతు భరోసాలో కూడా ఇట్లా ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్న వాళ్ళు ఇక్కడ స్పెషల్గా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, ఆ డేటాను తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిండు మళ్ళీ, ఎందుకంటే వృద్ధులు, మహిళలు, వికలాంగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకుండా చాలా స్పష్టంగా ప్రస్తుతం ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ వస్తుందో ఎట్ ప్రజెంట్ పాత వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మొత్తానికి పెన్షన్ వస్తున్న వ్యక్తి ఆ కౌంటర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. పెన్షన్ అప్లై చేయడం కోసం మళ్ళీ స్పెషల్గా దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పష్టంగా చెప్పింది. మీకు గతంలో ఏదైతే 2016లో 3,016 పెన్షన్ వచ్చింది కదా, దాన్నే హైక్ చేస్తారు, దాన్నే పెంపుదల చేస్తారు. కాబట్టి మీరు స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త అర్హులు ఏమంటే దివ్యాంగులు అయితే దివ్యాంగుల దగ్గర టిక్ చేసి దానికి సదరం సర్టిఫికేట్ అని ఉంటుంది కదా దివ్యాంగులకి, ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. మిగతా దివ్యాంగులు కాకుండా ఇతరులు అనుకో, ఇతరులలో వృద్ధులు అయితే వృద్ధాప్యం దగ్గర ఆ ఏజ్ ఉంటే, గీత కార్మికులు అయితే గీత కార్మికుల దగ్గర, డయాలసిస్ బాధితులు ఉంటారు, కిడ్నీ పేషెంట్కి సంబంధించి డయాలసిస్ చేయించుకునేవాళ్ళు వాళ్ళది ఇక్కడ, బీడీ కార్మికులు అయితే బీడీ కార్మికులు, ఒంటరి మహిళ జీవన భృతి అయితే ఇక్కడ. ఒంటరి మహిళ అంటే భర్త ఉంటాడు, బతికే ఉంటాడు, కానీ భర్త నుంచి దూరంగా ఉంటారు, వీళ్ళిద్దరు భర్త భార్య దూరంగా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళని ఒంటరి మహిళ కింద ట్రీట్ చేస్తారు. ఆ ఒంటరి మహిళ అయితే ఇక్కడ. వితంతు, భర్త చనిపోయి ఉన్న వాళ్ళు వితంతు కింద. చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టీకేదార్ జీవనభృతి. ఈ ఒక దాదాపు 10 అంశాలు ఉన్నాయి. చేనేత కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వితంతు కావచ్చు, వృద్ధులు కావచ్చు, డయాలసిస్ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఫైలేరియా కావచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కావచ్చు. వీళ్ళంతా 10 రకాల వ్యక్తులలో ఎవరన్నా ఒక టిక్ చేస్తే మిగతా అవసరం లేదు. అంటే వృద్ధుడు అయి ఉండనుకో సపోజ్ ఇక మిగతా ఏది ఎలిజిబిలిటీ రాదు, లేదు చేనేత అయి ఉండడానికి ఈ ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఈ ఏదైతే ఉన్నాయో దివ్యాంగులు అయితే ఇక్కడ చేస్తారు, మిగతా 10 ఒకదాన్ని టిక్ చేయాలి. మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఒకదాన్ని టిక్ చేసి
ఇక్కడతోని వీళ్ళన్న 5 హామీలు కంప్లీట్ అయితే 5 హామీలకి ఒకటే దరఖాస్తు. ఫస్ట్ మహాలక్ష్మి ఉంటుంది, 2 రైతు భరోసా ఉంటుంది, 3 ఇందిరమిళ్ళు ఉంటాయి, 4 గృహజ్యోతి ఉంటుంది, 5 చేయూత పథకం ఉంటుంది. దీంతోని ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ పేజీలో అది సెకండ్ పేజీ. నెక్స్ట్ పేజీలో ఇక్కడ జతపరచాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిండు. 1 ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, 2 తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి. ఈ రెండే ఇవ్వాలి. మళ్ళీ మీరు ఇన్కమ్లు, క్యాస్టులు, ఇవి అవి అన్నీ అవసరం లేక ఓన్లీ ఆధార్ అండ్ జిరాక్స్ ఈ రెండే జత చేయాలి. క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ నేను సమర్పించిన వివరాలన్నీ వాస్తవమే, నేను ఏది అబద్ధం చెప్పట్లేదు అని చెప్పి ఇక్కడ మీరు సైన్ చేయాలి. వేలిముద్ర అయితే వేలిముద్ర, సైన్ అయితే సైన్ చేసి ఇక్కడ మీ పేరు రాయాలి. సైన్ చేసిన తర్వాత మళ్ళీ పేరు రాసి డేట్ వేయాలి. మీరు ఏ డేట్ రోజు సమర్పిస్తున్నారు వేసిన తర్వాత కింద లాస్ట్లో మీకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడికి 4th పేజీని ఇది కట్ చేసి ఇది మీకు ఇస్తారు. అది వాళ్ళు తీసుకుంటారు. ఈ ఇచ్చేటప్పుడు ఇక్కడ రాస్తారు అన్నమాట. మీ దరఖాస్తు సంఖ్య వేస్తారు, దాని మీద వేసి దీని మీద కూడా అదే నెంబర్ వేస్తారు. ఏ వార్డు ఏ జీపీ, ఆ జీపీ పేరు రాసి ఎవరో మీరు దరఖాస్తు చేసే దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు, ఏ పథకానికి మహాలక్ష్మి ఒకటే అప్లై చేస్తే అది, రెండోది అప్లై చేస్తే ఇది, ఇందిరమిళ్ళు అయితే ఇందిరమిళ్ళు, మొత్తం 4 టిక్లు చేయాలి. 4 చేస్తే 4, 3 చేస్తే 3, 2 చేస్తే 2 వాళ్ళే టిక్ చేస్తారు. ఆఫీసర్ ఎవరైతే ఉంటారో టిక్ చేసి ఎస్ మీరు ఈ 4 దరఖాస్తు సమర్పించారు, లేకపోతే ఈ 2 ఒకటి దానికి దేనికైతే సమర్పిస్తారో అది టిక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తారు. ఆ వార్డు నెంబరు, మండలం, జిల్లా, తేదీ రాసి ఆ అధికారి ఎవరైతే మీ దగ్గర ఆ దరఖాస్తుని తీసుకుంటుండో అధికారి సంతకం చేసి ఆయన పేరు, ఆయన డిజిగ్నేషన్, విఆర్ఓనా, సెక్రటరీనా, లేకపోతే ఎంఆర్ఓనా, ఎండిఓనా ఎవరైతే వాళ్ళ ఉండి వాళ్ళ స్టాంప్ కూడా వేస్తారు. ఇది మన దగ్గర పెట్టుకోవాలి. ఈ రసీదే మనకు రిఫరెన్స్, మనం దరఖాస్తు ఇచ్చినట్టు రిఫరెన్స్ అన్నట్టు ఈ రసీదు. ఇది కంపల్సరీగా ప్రతి అధికారి ఇవ్వాలి. ప్రతి లబ్ధిదారుడు కూడా డిమాండ్ చేయాలి. ఇవ్వకపోయిన అధికారులు ఒకలా ఆ రష్లో ఉండి ఇవ్వలేము అంటే తర్వాత రాదు. మనకి దరఖాస్తు సంఖ్య ఉండాలి. దరఖాస్తు సంఖ్య ఉంటేనే, ఈ రసీదు ఉంటేనే తర్వాత మనం పోయి దాని ఫీడ్బ్యాక్ ఏంది దాన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి ఉంటుంది. కంపల్సరీ దరఖాస్తు రసీదు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి లబ్ధిదారుడు ఒకటే దరఖాస్తుతోని 5 రకాల లబ్ధుల్ని మనం అప్లై చేసుకోవడానికి ఉంది. 5 రకాల స్కీములకి అప్లై చేసుకోవడానికి ఉంది. ఎట్లాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే 5 దరఖాస్తులు సమర్పించాలనే డౌట్ లేదు. ఒకటే దరఖాస్తుతోనే 5 అంశాలకి దరఖాస్తు చేస్తూ అందులో మీరు అర్హులై ఉన్నది ఏదేదో అది దరఖాస్తు చేసుకోవచ్చు. దీంట్లో ప్రభుత్వం నుంచి ఈరోజు మనం ఆశిస్తున్న క్లారిటీ ఏంటంటే, మనం ఆశిస్తున్న డెవలప్మెంట్ ఏంటంటే, ఈ ఫోటో ఏదైతే పెట్టారో దరఖాస్తుదారు ఫోటో అని పెట్టారు. ఈ దరఖాస్తుదారుడి ఫోటో అనేది నాకు తెలిసి నెసెసిటీ కాదు, నీడ్ కాదు అది. ఎందుకంటే ఈ దరఖాస్తుదారు ఫోటోని ఇప్పుడు పెట్టాలంటే గ్రామాలలో దాదాపు 80 నుంచి 90% మంది దీనికి వీటికి దరఖాస్తు చేయడానికి వెళ్తారు. ప్రతి దరఖాస్తుదారుడు ఫోటో దిగాలంటే అంత మెకానిజం గ్రామాలలో లేదు. మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఫోటో స్టూడియో లేని గ్రామాలు ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఖర్చుతో కూడుకున్న పరిస్థితి గ్రామంలో ఉన్న మహిళలకి, పేదవాళ్ళకి. కాబట్టి దీన్ని ఎగ్జామ్షన్ ఇస్తే మీరు ఎట్లాగో ఎంక్వైరీ చేస్తారు, వెరిఫికేషన్ చేసుకుంటారు, దాంట్లో మనిషి వివరాలు తెలుస్తాయి. కాబట్టి దాన్ని ఎగ్జామ్షన్ చేసేది ఒకటి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ఫోటో అనేది ఎగ్జామ్షన్ చేస్తే ఈజీ అవుతుంది. ఇంకోటి రైతు బంధుకు సంబంధించి కూడా ఒక ఎగ్జామ్షన్, రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ రైతు బంధు వస్తున్న రైతులను మళ్ళీ ఆ కౌంటర్ల చుట్టూ తిప్పకుండా, వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా, ప్రభుత్వ అధికారులు టైం వేస్ట్ చేయకుండా, ఈ రైతు బంధు ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి ఎట్లయితే మీరు ఈ చేయూత పథకంలో పెన్షన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసే అవసరం లేదని రాశారు, సేమ్ ఇక్కడ అది పెడితే మీ క్రౌడ్ తగ్గిద్ది. చాలా ఈజీగా మిగతా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఈ 2 డెవలప్మెంట్స్ ఆలోచన చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఈరోజు దీనిపైన రివ్యూ చేసి ఆ రెండింటిని ఎగ్జామ్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఫోటో ఒకటి, రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ వస్తున్న వాళ్ళు దరఖాస్తు చేసే అవసరం లేకుండా రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది పెడితే బాగుంటుంది. ఇంకోటి ఎక్కడైతే మీరు క్లియర్గా చాలా ఇక్కడ రాశారు ఏమేమి దరఖాస్తుకి జతపరచాలని, ఈ 2 దరఖాస్తుకి జతపరచాలి. ఒకటి ఆధారు, ఒకటి రేషన్ కార్డు. మిగతా విషయాలలో ప్రభుత్వ అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదేశించండి కలెక్టర్లు ఆధ్వర్యంలో. ఎందుకంటే కొంతమంది అధికారులు కొంత అవగాహన లోపంతోనో వాళ్ళకు ఉన్న అనుమానాలతోనో నువ్వు సదరం సర్టిఫికేట్ తీసుకురా, నీ రైతు పాస్బుక్ తీసుకురా, నీ ఫోటోలు తీసుకురా, ఇట్లా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కరెంటు బిల్లు జిరాక్స్ తీసుకురా, ఇవన్నీ అవసరం లేదని గ్యాస్ బిల్లు, గ్యాస్ బుక్ ఉంటుంది, దాన్ని జిరాక్స్ తీసుకురా, ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా గ్యాస్ ఉంటే గ్యాస్ నెంబర్ వేస్తారు, ఎలక్ట్రిసిటీ ఉంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ వేస్తున్నారు. కాబట్టి ఇది మీ అధికారులకి కింది లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఏదైతే ఆ కౌంటర్ దగ్గర ఉన్న అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చాలా సీరియస్గా. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలు ఆధార్ కార్డును రేషన్ కార్డు తీసుకొని అక్కడ వరకు పోతారు. కౌంటర్ దగ్గర పోయిన తర్వాత లైన్లో దగ్గర పోయిన తర్వాత లేదు నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకురా, లేదంటే లేదు నువ్వు గ్యాస్ బిల్లు తీసుకురా అంటే మళ్ళీ ఇటు అటు తిరిగే పరిస్థితి ఉండదు.
కొన్ని గ్రామాలు ఆ కౌంటర్కి చాలా దూరంలో ఉండే పరిస్థితి ఉంది, 2-3 కిలోమీటర్లు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ అధికారులకి కలెక్టర్ ఆధ్వర్యంలో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది. ఇది ఈ ప్రజాపాలనకు సంబంధించి అభయస్థం దరఖాస్తు ఫారానికి సంబంధించి మనం చాలా వివరణాత్మకంగా వివరించడం జరిగింది. ఎవరైతే దీనిపైన అనుమానాలు కానీ సందేహాలు ఉన్నోళ్ళు ఈ వీడియో చూసి మీ సందేహాలను నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. మనం ప్రభుత్వానికి కూడా 2 సూచనలు చేసినాం, అవి ఆ మార్పు వస్తుంది ఈవినింగ్ కల్లా అని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నేను మీ శ్రీనివాస్.